స్టీవ్, చూడు ఆ కోతులు ఎలా సరదాగా విశ్రాంతి తీసుకుంటున్నాయో. మనం కూడా మన గూడాలకు సాయంత్రం కల్లా చేరి తప్పకుండా మద్యపానంలో మునిగి తేలాల్సిందే. నమస్తే అందరికీ, అందరిలో ఉన్నారు. ఇక్కడ చూస్తారు కదా, అలాంటి వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో మీరు కూడా క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి. చూస్తే ఒక దగ్గర నా వాయిస్ తో ఒక పాస్వర్డ్ అయితే ఉంటుంది. ఆ పాస్వర్డ్ తీసుకొని మీరు డిస్క్రిప్షన్ లో ఉన్న డాక్యుమెంట్ లింక్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ పాస్వర్డ్ ఎంట్రీ చేసినట్టయితే మీకు ప్రిసెట్ అలాగే ఎగ్జాంపుల్ లింక్ అలాగే నేను ఈ వీడియో క్లిక్ చేసిన మెటీరియల్ అంతా మీకు ఓపెన్ అవుతుంది. అవన్నీ మీరు డౌన్లోడ్ చేసుకొని అల్గమోషన్లోకి ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు. సో మీకు ఇప్పుడు కొన్ని బేసిక్స్ అనేది మీకు చెప్తాను. ఈ వీడియోలో ఏమేమి చేంజ్ చేసుకోవాలో మీరు క్రియేట్ చేసే ప్రాజెక్టులన్నీ చూపిస్తాను. ఓకే, మీరు డిస్క్రిప్షన్లో డాక్యుమెంట్ లింక్ మీరు క్లిక్ చేసుకొని ఇక్కడ పాస్వర్డ్ ఎంట్రీ చేసి మీరు మెటీరియల్ అంతా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ కొన్ని మీకు ఫుల్ ప్రీసెట్ ఉంటుంది, అలాగే నార్మల్ ప్రీసెట్ కూడా ఉంటుంది. ఆ నార్మల్ ప్రీసెట్ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళకి కొన్ని చేంజెస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నార్మల్ ప్రీసెట్ వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ అయితే నార్మల్ ప్రీసెట్ ఉంది, దీన్ని మీరు కొన్ని చేంజెస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు ఒక ఇంక్ ఫ్లాష్ ఎఫెక్ట్ వీడియో తీస్తాను, అది మీరు తీసుకొని ఇక్కడ మీరు ఇక్కడ యాడ్ అయితే చేసుకోవాలి. సో ఇదే వీడియో యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ చూడండి, డైరెక్ట్గా ఇలా అయితే వస్తుంది అనమాట మీకు. సారీ, ఇది వీడియో మీకు ఇంక్ ఫ్లాష్ ఎఫెక్ట్ అనేది ఇస్తాను చూడండి, ఇది ఇంక్ ఫ్లాష్ ఎఫెక్ట్. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు బ్లెండింగ్ ఒపాసిటీకి వెళ్ళిన తర్వాత ఇక్కడ డార్క్ అండ్లో లైట్ అండ్లో మీరు లైట్ అనేది సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే లైట్ అండ్ కలర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకొని మనకు వీడియో అనేది ఇలా వస్తుంది అనమాట. సో అలాగే ఒకవేళ మీకు ఫాంట్స్ ఏమైనా వేరే ఫాంట్ లాగా వస్తే మీరు ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకొని అల్గమోషన్కి ఇంపోర్ట్ చేసుకున్నారు కాబట్టి అదే ఫాంట్ మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక మీకు టెక్స్ట్ అయితే వస్తుంది. టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్తే పైన మనకు ఆర్ఎంఆర్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసుకొని విఆల్ మీద ట్యాప్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ ఎక్కడుందో వెతికి ఆ ఫాంట్ని మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇది చాలా బేసిక్, చాలా మంది తెలిసే ఉంటుంది కాబట్టి మరి చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఇక్కడ ముందు చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ కొన్ని ఇమేజెస్ సింపుల్గానే ఉంటాయి. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ నాగ చైతన్య ఇమేజ్ ఉంది కదా, నాగ చైతన్య ఇమేజ్ని రౌండ్గా ఎలా క్రియేట్ చేస్తారో చూపిస్తాను చూడండి. ఫస్ట్ మీరు పిక్సెల్ ల్యాబ్ యాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి. పిక్సెల్ ల్యాబ్ యాప్తో ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత క్యాన్సిల్ చేసేయండి, ఇక్కడ టెక్స్ట్ని డిలీట్ అయితే చేసేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంది, థర్డ్ ఆప్షన్లోకి వెళ్ళొచ్చండి. కింద మన థర్డ్ ఆప్షన్ ఉందో దాంట్లోకి వెళ్ళండి. ఇక్కడ ఇంపోర్ట్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఏ ఫోటోని మీరు రౌండ్ షేప్లో చేయాలనుకున్నారో ఆ ఫోటోని మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. నేను ఒక అమ్మాయి ఫోటో తీసుకుంటాను, డాక్యుమెంట్ లింక్ పాస్వర్డ్ 0202. సో ఈ అమ్మాయి ఫోటో తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ చూడండి లాస్ట్లో ఈ లాక్ సింబల్ పక్కన మనకు రౌండ్ సింబల్ అయితే కనబడుతుంది, ఆమె ట్యాప్ చేసుకొని ఇక మీరు కరెక్ట్గా రౌండ్గా సింబల్ అంటే రౌండ్గా సర్కిల్ వచ్చేటట్టు మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓకే చేయండి. ఓకే చేస్తే మనకి ఇలా అయితే వస్తుంది అనమాట. సో దీన్ని ఇలా మిడిల్లో సెట్ చేసుకొని అలాగే దీని పక్కన మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా లేయర్ ఆప్షన్, దాన్ని ట్యాప్ చేసుకొని ఇక్కడ ట్రాన్స్పరెంట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైన మనకు సేవ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసుకొని సేవ్ ఆఫ్ ఇమేజ్ మీద సేవ్ చేసుకొని మనకు రౌండ్ షేప్ అనేది వచ్చేస్తుంది. దాని తర్వాత మీరు ఇక్కడ సింపుల్గా ఇక్కడ నాగచైతన్య ఇమేజ్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్కి వెళ్ళేసి మీరు ఇప్పటిదాకా రౌండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు కదా, ఆ రౌండ్ ఇమేజ్ని మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా ఇక్కడ ఫిట్ అయిపోతుంది. ఒకవేళ ఫిట్ కాకపోతే లైట్గా మీరు ఈ మోడ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు లైట్గా సైజ్ అనేది సెట్ చేసుకోండి, ఇలా వచ్చేస్తుంది అనమాట. సో పెళ్లి కూతురి ఫోటో కూడా మీరు పెళ్లి కొడుకు పెళ్లి కూతురి ఫోటో కూడా సేమ్ ఇలా మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలాగే ఇక్కడ వెడ్డింగ్ డీటెయిల్స్ ఇవ్వండి, అలాగే మీ వెన్యూ డీటెయిల్స్ ఇవ్వండి, రిసెప్షన్ అంటే రిసెప్షన్ డీటెయిల్స్ కూడా ఇవ్వండి. సో చాలా సింపుల్గా ఉంటుంది, మీరు నీట్గా క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ లాస్ట్లో మీకు వీడియో లెంత్ ఎక్కువ ఉంటే ఈ రెడ్ మార్క్ దాని వరకు తీసుకొచ్చి దీన్ని లెఫ్ట్ అయితే రైట్ అనేది కట్ చేసేసేయండి. చాలా సింపుల్గా వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. అలాగే ఫుల్ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా సింపుల్గా మీకు అర్థమైపోతుంది ఆ ప్రాజెక్ట్లో ఏమేమి చేంజ్ చేసుకోవాలో. అలాగే ఈ సాంగ్ సంబంధించిన వీడియో లింక్ కూడా మెటీరియల్ ఉంటుంది, అక్కడి నుంచి మీరు తీసుకొని ఇక్కడ ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఓకే, చాలా సింపుల్ ఉంటుంది. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడి నుంచి నా నెంబర్ తీసుకొని మీరు నాకు ప్రసంగా మెసేజ్ అయితే చేయొచ్చు. అలాగే మనకు టెలిగ్రామ్ ఛానల్ ఉంది, అలాగే వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది, అక్కడి నుంచి మీరు జాయిన్ అయ్యి డైలీ అప్డేట్స్ అయితే మీరు తీసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.